హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇదొచ్చేసి కొంచెం లెంతీ వ్లాగే. మీరు ఓపికతో చూసేయాలి. ఇది రాఖీ ఫెస్టివల్ వ్లాగ్ అయితే ఫస్ట్ అయితే అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకురావడం కన్నా అన్నీ ఇలా సెట్ చేసి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టడం బెటర్. అండ్ రాఖీ కట్టించేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఏంటక్క అలా అంటున్నావు అంటాను. నిజంగా అండి. ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్ళకి ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఏదో నేను చెప్తున్నా వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇంకో 2, 3 ఇయర్స్ ఆగితే అమ్మ చెప్పింది చాలులే గాని మేము చేసుకుంటాంలే, మేము కడతాంలే రాఖీ ఎలా కట్టాలో మాకు తెలుసు అంటారేమో. ఇప్పుడైతే రాఖీ కట్టమంటే నా కూతురు ఫస్ట్ నాకు కడతారా లేదా అని చెప్పింది. ఇంకా రంగంలోకి వాళ్ళ నాన్న దిగాల్సొచ్చిందనమాట. ఆయన దగ్గరుండి రాఖీ కట్టించారు. నెక్స్ట్ నాకు కట్టే వరకు నేను ఒప్పుకోనని చెప్పి కూర్చుంది. తనకి కూడా రాఖీ టై చేశాం. చిన్న పిల్లలు కదా తెలీదు వాళ్ళకి. ఒకరికి ఏం చేస్తే ఇంకొకరికి అదే చేయాలనుకుంటారు. సో, నేనైతే ఇద్దరికీ నాకు తెలిసి ఇలాంటి సిట్యుయేషన్ వస్తదని. అందుకే నేను రాఖీస్ అయితే ఇద్దరికీ తీసుకొచ్చాననమాట. నెక్స్ట్ ఇంకా స్వీట్ తినిపిస్తుంది. నా కూతురైతే చాలా గుడ్ గర్ల్ స్వీట్ తినిపించింది. నా కొడుకు స్వీట్ ఇవ్వంగానే వాడేం చేశారో చూడండి. నా చేతికి దొరికింది కదా కోవా అనుకోని వాడింకా లేచి ఉరుకుతున్నాడనమాట. అరే! అలా కాదురా అక్కకి తినిపించాలని చెప్పి వాళ్ళ నాన్న తినిపించాడు. అట్లుంటది మనోడితో మామూలుగా ఉండదు. అండ్ అక్షింతలు నా కూతురు అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు తన నుంచి. వాడు కదులుతున్నా కూడా దాని తలపైన అయిపోయే వరకు ఏస్తూనే ఉందనమాట. అండ్ నెక్స్ట్ హారతి. హారతి పళ్ళెం నేను జస్ట్ అలా పట్టించాను అంతే. తనే గట్టిగా పట్టేసుకుంది. మంచిగా ఇలా తిప్పుతుంది గూడా. వాడే కుదురుగుండట్లేదు. ఇంకా చాలా చిన్నోడు కాబట్టి. అండ్ డ్రెసెస్ మేము జుడియోలో షాపింగ్ చేశాం కదా! అది ఇంకోటి ఆన్‌లైన్‌లో తెప్పించిన. ఆ 2 డ్రెసెస్ తనకి గిఫ్ట్ చేశామనమాట. ఇప్పుడైనా మనం గిఫ్ట్ చేస్తున్నాం. వాళ్ళు పెద్దయినాక వాళ్ళ ఇష్టం లెండి. ఇంకా కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా! ఫోటోస్ అండ్ రీల్స్ ఇవన్నీ కొన్ని తీసిన తర్వాత ఇంకా ఈ సెషన్‌ని ముగించేసామనమాట. వాడు డ్రెసెస్ నాకు అంటున్నాడు. వాడికొచ్చి రాని మాటలతో చాలా క్యూట్ అనిపించింది నాకు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.